నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి? వాక్యం చూసుకుందామండి. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదాముని నీవు ఎక్కడున్నావని దేవుడు అడిగినప్పుడు ఆదాము ఏం చెప్తున్నాడు? నేను నీకు భయపడి చెట్టు చాటును దాక్కున్నాను అని అంటున్నాడు. ఎందుకు చెట్టు చాటును దాక్కోవలసి వచ్చిందంటే, తాను దిగంబరిగా ఉన్నాను అని సిగ్గుపడి చెట్టు చాటున దాక్కున్నాడు. ఇదంతా 10వ వచనంలో తెలియజేయబడుతూ ఉంటుంది. కానీ ఆదామా నీవెక్కడ ఉన్నావు అనగా, నేను నిన్ను ఎక్కడ ఉంచాను, నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆదామును తూర్పున ఏదేనులో ఒక తోట వేసి దానిలో ఉంచాడు దేవాది దేవుడు. అంతేగాక ఆహారమునకు అంటే తినటానికి భుజించటానికి మంచిదైన ప్రతి వృక్షమును ఉంచి ఆ వృక్ష ఫలములను నీవు తినవచ్చునని చెప్పాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దని ఆదాముని ఆజ్ఞాపించాడు దేవుడు. కానీ ఆదామవ్వలు ఆజ్ఞాతిక్రమం చేసి వారిని తినవద్దన్న ఫలము తిన్నందున దేవుడు ఆదామును ఆ తోటలో నుండి బయటకు పంపివేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపమునకు శిక్షగా అతడు ఆ యొక్క తోట నుండి బయటికి గెంటివేయబడ్డాడు. అంటే చక్కగా తిని సుఖించే పరిస్థితుల నుంచి కష్టపడి సంపాదించుకోవలసిన స్థితిలోనికి వచ్చేసాడు. కష్టం చేసుకుని కడుపు నింపుకోవలసిన స్థితిలో అతడు ఉన్నాడు. నీవు దేవుని మాటకు లోబడక నీ ఇష్టానికి నీవు చేయటమే లేక నడుచుకోవటమే పాపము. ప్రభు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన ప్రణాళిక ప్రకారం వాక్యానుసారముగా జీవించవలసి ఉండగా నీవు లోకానుసారముగా జీవించాలనుకుంటున్నావు. నిన్న ఆయన ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచాలని ఆయన ఉన్నతమైన తలంపు కలిగి ఉండగా మనము దానికి లోబడక పాపంలో జీవిస్తున్నాము. రక్షణానందాన్ని పొందుకోలేకపోతున్నాము. మరికొందరు రక్షింపబడిన వారైనను ఆ రక్షణను కాపాడుకోలేని వారిగా, ప్రార్థనాత్మలో పడిపోయిన వారిగా, పాపంలో నిలిచెడి వారిగా ఉంటున్నారు. అందుకే దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నిన్ను నేను ఎక్కడ ఉంచాను, నీవెక్కడ ఉన్నావు అని. ఆయన మనలను హెచ్చించాలనుకుంటుండగా మనము లోకానుసారమైన వాటి ఆకర్షణలకు లోబడిపోతూ మన స్థితిని దేవునిలో ఆచూకీనే లేకుండా చెట్టు చాటున అనగా మనల్ని మనం మరుగుపరుచుకునే విధంగా పాపము చాటున దాక్కుంటున్నాము. దేవుడికి కనపడకుండా దాక్కోవాలని, మన పాపాలు దేవుడికి తెలియబడకుండా దాచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాం. వాక్యం చెప్తోంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. కాబట్టి దేవుని యందు నీవేదైనా తప్పిదము చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ కనపడకుండా దాయాలని ప్రయత్నించినట్లయితే నీవు దాయగలవా? సర్వాంతర్యామి సర్వసృష్టికర్త అయిన ఆయనకు మరుగైనది ఏదైనా ఉన్నదా? లేదు కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచన కలిగి ఉండు. ఆయనకి తెలియనిది కనపడనిది ఏదీ లేదు అనే విషయాన్ని నీవు మరువకు. దేవుడు చేయవద్దన్న పని చేస్తూ ఆయనలో మనకున్న స్థానాన్ని కోల్పోతున్నాము. ఇది వ్యక్తిగతమైన స్థితి. మరి కుటుంబాలు, బంధువులు, ఇరుగు పొరుగు వారి పట్ల నీ స్థితి ఎలా ఉంది? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం కనుక చూసుకున్నట్లయితే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. నా తమ్మునికి నేను కావలివాడినా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. హేబేలు ఎక్కడున్నాడో దేవునికి తెలియదా? తెలుసు కదా. కయ్యూను హేబేలును కోపంతో చంపేశాడని. అయినా కూడా దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే, నీ తమ్ముడిని లేదా నీ సోదరుడు, నీ సోదరి, నీ కుటుంబ సభ్యుల పట్ల నీవు కలిగి ఉండవలసిన బాధ్యతను విడిచిపెట్టేసి శరీరపరమైన ఇచ్చలతో బ్రతికేస్తున్నందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఇది కయ్యూనును మాత్రమే అడిగే ప్రశ్న కాదండి, నిన్ను నన్ను మనల్ని అందరినీ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ కుటుంబం పట్ల, నీ బంధువుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల నీవు చూపవలసిన ప్రేమ స్థానంలో ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తున్నావా? నీవు లెక్క అప్పగించవలసి ఉన్నదని మరువకు. నీ చుట్టూ ఉన్న వారి పట్ల నీ వంతుగా నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? వారిని ప్రేమిస్తున్నావా? దేవుని గురించిన వార్త వారికి తెలియచేస్తున్నావా? రక్షణలోనికి నడిపిస్తున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు నీ వంతుగా నీవేం చేస్తున్నావు? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. నీవేమి చేయగలవో అది చేయటానికి నీవు ప్రయత్నించు. దేవుడు నీకు తోడై ఉండి నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు.
కాబట్టి దేవుని పని నిమిత్తం, ఆయన ఆజ్ఞలను అనుసరించు నిమిత్తం నీవు ఉండవలసిన స్థలం దేవుని సన్నిధి అని మరిచిపోకు. ఎల్లవేళలా దేవుని స్తుతించడి వారిగా, ఆయన కొరకు బాధ్యత కలిగి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకునే వారముగా ఉందుముగాక. ఆత్మ ఫలముల చేత మన ఆత్మీయ జీవితాన్ని పటిష్టంగా కట్టుకొందుముగాక. ఆమెన్. హల్లెలూయా.